నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షిణి కేసులోని కీలక మలుపు నెలకొనింది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వర్షిణి చేరుకొని అఘోరి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బిగ్ టీవీతోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరుగుతుంది. తన పేరెంట్స్ తో తను ఇంకా ఉండను, అలాగే తను అఘోరి దగ్గరికే వెళ్తాను అని కూడా తను కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న తన పేరెంట్స్ కూడా తనకి ఎంత నచ్చ చెప్పినా సరే లేదు నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ నుంచి ఆమె పయనమై వెళ్లారు. మరి రాత్రి నుంచి కూడా ఆమె ఎక్కడుంది ఏంటి అని కూడా అందరూ కూడా టెన్షన్ పడుతున్న టైంలోని తను క్షేమంగా అఘోరి దగ్గరికి వెళ్ళినట్టయితే క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన మనతో లైవ్ లో జాయిన్ అవబోతోంది అఘోరి. అయితే నిజంగా వర్షిణి తన దగ్గరికి వచ్చిందా రాలేదా, తనతో కాంటాక్ట్ అయ్యిందా లేదా అన్న వివరాలు పూర్తిగా తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అఘోరి నమస్తే అమ్మా. నమస్తే. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ, గురుదత్త నమ. హరహర మహాదేవ్. రైట్, అయితే నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము వర్షిణి బిగ్ టీవీలోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరిగింది నేను అఘోరితోనే ఉంటాను, అఘోరి దగ్గరికి వెళ్తాను అని చెప్పి. నైట్ తనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి మీ దగ్గరికి వచ్చిందా ఏంటి? అవునమ్మా, నేను పికప్ చేసుకున్నాను. నా దగ్గరకు వచ్చింది. నేనే వచ్చి తీసుకెళ్ళాను. ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాము. దయచేసి ఎవరు కూడా మేము మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఎవరు అడ్డు రావద్దు. మా జీవితాన్ని మేము గడుపుతున్నాము. మాకు ఎలాంటి కాంట్రవర్సీస్ వద్దు. మా బతుకులేదో మేము బతుకుతాం ఇద్దరం కలిసి. అంటే వచ్చిందా మీ దగ్గరికి వచ్చిందా? అవును, వచ్చిందమ్మా. ఓకే, అంటే ఏ టైం అయింది ఏంటి, ఎలా ఎలా మీ దగ్గరికి వచ్చిందా అమ్మాయి? రాత్రి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు అసలు తనకి? అది ఇంకా నేను ఎలాగవుతాను అనేది ఇంకా నేను ఎలాగైనా వచ్చేసింది కదా, హ్యాపీగా ఉన్నాం. ఓకే, సో తనని మీరు రిసీవ్ చేసుకున్నారా? ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? వర్షిణి మీతోనే ఉందా? నాతోనే ఉంది, కానీ లొకేషన్ మాత్రం చెప్పను. నాతోనే ఉంది. ఓకే, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అసలు మా అమ్మాయి ఏమైపోయింది ఏంటి అని చెప్పి ఒకసారి చూపిస్తారా? ఒకసారి అమ్మాయిని మీతోనే ఉందని చెప్తున్నారు కాబట్టి. రైట్ వర్షిణి, ఎలా వెళ్ళావు ఏంటి? నైట్ అంతా కూడా నిన్నటి నుంచి తల్లిదండ్రులు కావచ్చు, నిన్ను చూసిన వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాత్రి ఏమైపోయింది ఏంటి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి చాలా ఆందోళన చెందారు. ఏంటి మరి ఎలా వెళ్ళావు ఏంటి అసలు? అంటే అది పర్సనల్, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను ఎలా వచ్చాను ఏంటి అనేది. ఓకే, కానీ అఘోరం దగ్గరికి అయితే వచ్చేసాను సేఫ్ గా. ఎటువంటి ఆటంకం లేకుండా సేఫ్ గా రీచ్ అయిపోయాను. నన్ను పికప్ చేసుకున్నారు. ఓకే, సో మొత్తానికి అయితే నువ్వు అనుకున్నది చేసావు. అనుకున్నది చేసావు అంటే అది నా జీవితం అనుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. మరి నిన్న ఆల్రెడీ మీ పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయి ఏమైపోయిందో ఏంటో తిరిగి మాకు అప్పచెప్పండి, లేకపోతే మా అమ్మాయి నా దగ్గరికి రావాలి అని చెప్పి కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మనం చూసాం. ఏం చెప్తావు మరి మీ పేరెంట్స్కి ఏం చెప్తావు ఇప్పుడు? నేను ఒప్పించుకున్నప్పుడు ఒప్పుకున్నారు, పెళ్లికి ఒప్పుకున్నారు, వాళ్ళ దగ్గర ఉండి పెళ్లి చేశారు, తాళి కట్టించారు, అంతా చేశారు. కానీ మధ్యలో వచ్చిన వ్యక్తుల మాటలు విని వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇష్టమే, కానీ నేనైతే ఒకటే చెప్పగలను, నేనైతే లైఫ్ టైం ఈమెతోనే ఉండడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను వాళ్ళని వదిలేస్తాను కూడా చెప్పట్లేదు. వాళ్ళు వస్తే నేను స్వీకరిస్తాను, తీసుకుంటాను, బంగారంలో చూసుకుంటాను. అంటే అంటే ఇప్పుడు నువ్వు అఘోరితో ఉంటూనే ఇటు నీ ఫ్యామిలీని కూడా చూసుకుంటానంటున్నావు. అవును.
అంటే ఆర్థికంగా కావచ్చు, మళ్ళీ నిన్ను అఘోరి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తుందా? పంపిస్తుందా అంటే అది నా ఇష్టం, దాన్ని బట్టి ఉంటది. అంటే నేను వెళ్తాను అంటే చూడ్డానికి పంపిస్తారు, లేదంటే నేను వెళ్ళను ఎక్కడికి మీతోనే ఉంటానంటే ఎక్కడికి పంపించరు. అది నా డెసిషన్ బట్టి ఉంటది. ఓకే. ఎందుకంటే మరి నిన్న అన్నారు అఘోరి మా పిల్లని ఏదో చేసింది, మా పిల్ల అసలు మా మాట కూడా వినడం లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి నిన్న అఘోరి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబం దగ్గరికి. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎలాగ భర్త దగ్గర నుంచి పుట్టింటికి అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారో వర్షిని కూడా అదే విధంగా వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఏమంటావు మరి దీనికి? ఓకేనా? నువ్వు అట్లా చేస్తూ ఉంటావా ఇక్కడికి అక్కడికి? నేను దానికి ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు ఓకే అంటే వాళ్ళకి ఇష్టం అయితే నేను అలా ఒప్పుకుంటాను. ఓకే, దానికి సిద్ధంగానే ఉన్నాం. ఫోన్ చేశారా మీ అమ్మ వాళ్ళు? ఫోన్ చేశారా నీకు ఏమైనా? లేదు, నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను చేయలేను. నేను రీచ్ అయింది కొన్ని గంటలు అవుతుంది కాబట్టి నేను ఇంకా చేయలేదు. వాళ్ళు నాకేమీ కాంటాక్ట్ అవ్వలేదు ఇంతవరకు. ఓకే, సరే, నీ దగ్గర మొబైల్ లేదు కాబట్టి నువ్వు వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మరి నువ్వైనా సరే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నేను సురక్షితంగా అఘోరి దగ్గరికి చేరుకున్నాను అని చెప్పి ఏమైనా చెప్పడం జరిగిందా ప్రెసెంట్? లేదు లేదు, నేను కూడా ఏం చెప్పలేదు. ఓకే, చెప్పాలనుకోవట్లేదా? వాళ్ళకి ఎలాగో అర్థమైపోద్ది నేను వస్తే ఏమి దగ్గరికి వస్తాను అని చెప్పి, ఇంకా చెప్పి ఏం చేయలేదు. వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నేను ఏమి దగ్గర. ఓకే, సో ప్రెసెంట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? నీ భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ నువ్వు ఏ స్టెప్ అయిపోతున్నావు? ఆల్రెడీ నువ్వు స్టడీస్ అన్నవి డిస్కంటిన్యూ కాబట్టి నువ్వు ఏమైనా చదువుకునే ప్రయత్నం చేస్తావా? అఘోరి నుంచి చదివిస్తుందా? లేకపోతే మీరు ఇద్దరు కలిసి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలనుకుంటున్నారు? ఏంటి అసలు? చదువు అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది స్టడీ. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పాలనుకోవట్లేదు. మేమైతే ఇద్దరం కలిసి ఇలా జీవితాంతం ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎవరు దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఎక్కడైనా మేము కనిపించినా కూడా మీరు వచ్చి బలవంతంగా లాక్కెళ్ళాలి, అలాంటివి చెయ్యకండి. నేను ఆల్రెడీ లైవ్ లో చెప్పాను నిన్న బిగ్ టీవీకి, విష్ణు అనే వ్యక్తికి అసలు సంబంధమే లేదు, కానీ ఈ రోజు ఏదో ఒక మీడియాకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అతని మీద నేను కఠినంగా చర్యలు తీసుకోవాలి వస్తుంది. అంటే నేను వెళ్ళి ఆయన మీద నా పర్సనల్ వీడియోస్ అయితే పెడతా అని బెదిరిస్తున్నాడు కదా, అలాంటి వీడియోస్ పెడతానని చెప్పి కేసు పెట్టాల్సి వస్తుంది. పెంచినాడు పెంచినంత వరకే ఉండాలి, నా ఇష్టాల జోలికి రాకూడదు అని చెప్పి అలా కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఇంకా విష్ణు నా విషయంలో పట్టించుకుంటే, నా జోలికి వస్తే, మా ఇద్దరు జోలికి వచ్చి మమ్మల్ని విడదీయాలి అనుకుంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాను. దయచేసి విష్ణు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. అన్ని మీడియాల్లోకి ఎక్కి ఏదో అంటే సొంత అన్న చూసుకున్నంత ఇదిగా ఎందుకు ఇంకా నా గురించి ఇంత పోరాడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నీ మీద ప్రేమ లేకుండానే నీ గురించి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నావా నువ్వు? ప్రేమ అంటే పెంచిన ప్రేమ ఉండొచ్చేమో, అందుకని చెప్పి ఇంత తెగిస్తారా? నేను వదిలేశాను, ఇప్పటికి నేను మూడోసారి ఇది రావడం, మూడోసారి కూడా వచ్చాను అంటే వాళ్ళకి అర్థం కాదా? ఓకే, అది మైండ్ లో పెట్టుకుని నా జోలికి రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతని మాటలు వాళ్ళ చేత చెప్పేయడం కూడా మానేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, అండ్ నైట్ టైమ్ ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరింది ఎలా వెళ్ళావు, నిన్ను ఎలా పిక్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి కూడా మొత్తం నువ్వు చెప్పను అని అన్నావు. ఓకే, బట్ ఏ టైంకి అక్కడికి చేరుకున్నావు తన దగ్గరికి? నువ్వు వెళ్ళగానే అఘోరి ఏ విధంగా రియాక్ట్ అయింది? ఎందుకంటే తన కోసం అంత అర్ధరాత్రి పూట వెళ్ళిపోయావు నువ్వు, అసలు తన గురించి ఎలా రియాక్ట్ అయింది? నువ్వు అసలు ఏ టైంకి వెళ్ళావు ఆమె దగ్గరికి? మార్నింగ్ 9:30కి అయితే రీచ్ అయ్యాను లొకేషన్ దగ్గరికి. నేను పికప్ 9:40కి అలాగా పికప్ చేసుకున్నారు. ఏడ్ చేశారు ఫస్ట్ చూడగానే. అలా ఇద్దరం ఏడ్చాము. అలాగా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకెవరు వద్దు మనకి అనుకుని మాట్లాడుకొని మా జీవితం ఏదో మేము బతకాలని డిసైడ్ అయిపోయాం. ఓకే, సో ఇంకా మీ లైఫ్ ఏంటో మీరు లీడ్ చేసుకుందాం.